నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మీరు చిరంజీవి గారితో పనిచేశారు, బాలకృష్ణ గారితో పనిచేశారు. సౌత్లో లెజెండరీ యాక్టర్స్ అనంటే కళ్ళు మూసుకొని ఎవరన్నా చెప్పే పేర్లు రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా మినిమం టు మినిమం 500 to 600 crores బిజినెస్, ఇది మినిమం మాట్లాడుతున్నా నేను. అంత ఈక్వల్ స్టార్డమ్ ఉన్న హీరోలు మనకి ఉన్నారు కదా, మరి మన వాళ్ళు చేసిన సినిమాలు, నేను ఏదైతే లెజెండరీ స్టార్స్ అని మాట్లాడుతున్నానో అంత బిజినెస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి చూడలేకపోతుందా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ దీప్తి గారు, మంచి క్వశ్చన్ వేశారు. ఏజ్ గ్రూప్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఈక్వల్ హీరోలు రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఆయన ఎందుకు 500 crores మినిమంలో ఎప్పుడు 400 to 500 crores ఉంటారు, ఇక్కడ ఎందుకు లేదనేది దానికి కారణం మాత్రం మనం డీకోడ్ చేస్తే కనుక, ఆ టాపిక్ని కనుక చాలా డీకోడ్ చేసి లోపలికి వెళ్ళి కనుక మనం కనుక ఎక్కువ అన్వేషణ చేస్తే మాత్రం ఒక రచయితగా నేను చెప్పేది ఏంటంటే, టోటల్ రెస్పాన్సిబిలిటీ అక్కడ రజనీకాంత్ గారిది కాదు, ఇక్కడ చిరంజీవి గారిది కాదు, బాలకృష్ణ గారిది కాదు. నటించటంలో వాళ్ళు పరాకాష్ట, వాళ్ళకిచ్చిన పాత్రని వాళ్ళు 100% ఆవిష్కరిస్తారు. అది నరసింహనాయుడు కానీ, సింహ కానీ, లెజెండ్ కానీ, అఖండ కానీ, చిరంజీవి గారికి ఖైదీ కానీ, ఇంద్ర కానీ, ఘరానా మొగుడు కానీ, ఆయన వాట్ నాట్ ఠాగూర్ కానీ, వినాయక్ గారిది మొన్న వచ్చినటువంటి ఖైదీ నెంబర్ 150 కానీ ఎప్పుడు ఎక్కడ ఆవిష్కరించలేదు. నాట్యాల్లో ఆవిష్కరించలేదా, డైలాగుల్లో చేయలేదా, లేకపోతే యాక్షన్ సీక్వెన్స్లో చేయలేదా? ఎట్టి పరిస్థితుల్లో టాప్ నెంబర్ 1గా చేసే హీరోలు ఇద్దరు కూడా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఎక్కడ 0.01% కూడా తక్కువ కాదు. కానీ చేస్తున్న తప్పులు అంతా కూడా దీనికి కారణం దర్శకులు, రచయితలు. మనం ఇచ్చే కంటెంట్ ఎప్పుడు కూడా ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. చిరంజీవి గారితో కానీ, బాలకృష్ణ గారితో కానీ 500 crores అబోవ్ సినిమా అంటే ద కంటెంట్ విల్ డిసైడ్, దట్స్ ఆల్. ఒక్కసారి మళ్ళీ అవకాశం వస్తే చేస్తాను. ఎవరు ఏంటో థియేటర్లో రెవెన్యూస్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సనాతన ధర్మం హిట్ రూపంలో వస్తుంది. ఆ ధర్మం ఏం చేయబోతుందో ఇంకొక రౌండ్ వస్తే కానీ తెలుస్తుంది. బట్ 100% రచయితల తప్పు అంటాను, దర్శకులదే తప్పు అంటాను తప్పితే వాళ్ళ తప్పు మాత్రం 1% కూడా లేదు. అద్భుతమైనటువంటి నటులు, తెలుగు ఇండస్ట్రీ చేసుకునేటువంటి వరం, అదృష్టం అన్నమాట. కానీ కంటెంట్ ఇవ్వకపోవడం మాత్రం మా రచయితలది, మా దర్శకులదే ప్రధానమైన పాత్రని మాత్రం చెప్పగలను. ఒకప్పుడు మీరు ఇచ్చిన హిట్స్, మీరు చూసిన హిట్స్తో మాట్లాడితే, రిలేట్ చేసుకుంటే మీడియా హౌస్లు మీ నుంచి ఫోన్ల కోసం ఎదురు చూసేవి. ఇప్పుడు మీడియా హౌస్లు కాస్త ముభావంగా ప్రవర్తిస్తున్నాయి మీ పట్ల అని అంటే ఏం చెప్తారు? చిచ్చి అదే మీరు ఉండదమ్మా. మీడియా హౌస్లన్నీ, నేను పనిచేసిన మీడియా హౌస్లు అసలు ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు గీతా ఆర్ట్స్ దత్తు గారు ఈరోజు పొద్దున కూడా నాకు మెసేజ్ చేశారు, నేను కూడా మాట్లాడుకున్నాం. అదేం ఉండదు, దత్తు గారి పిల్లలు కానీ అట్లా ఏముండదు. అన్నీ సెట్ అవ్వాలి. ఒక సినిమా అంటే సెట్ అవ్వాలి అన్నీ అనమాట. ఆ టైము, ఆ కాలము వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. నేను చెప్పాను కదా, నేను నా పర్సనల్ పనుల వల్ల అమెరికాలోను, దుబాయ్లోను, మిగతా కొంచెం ఆఫ్రికాలోను నాకు పనులు ఉండటం వల్ల, నా కుటుంబ ఇది ఉండటం వల్ల ఇదే అనమాట. త్వరలోనే అన్నయ్యని కూడా కలవటం జరిగింది. సో ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ ఈ 2025లోనే అనౌన్స్ అవుతాయి. అది